అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు. అన్యాక్రాంతం చేయరాదన్న షరతుతోనే భూముల్ని అసైన్డ్ చేసినట్లు నిరూపించాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చి చెప్పింది. ఆధారాలు సమర్పించకపోతే అసైన్డ్ భూమి విషయంలో ఎలాంటి షరతు ఏదీ లేదని భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు. అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో అధికారుల తీరును తప్పుపట్టింది ఏపీ హైకోర్టు. 1954కి ముందు నిరుపేదలకు ఎవరికి బదలాయింపు చేయరాదన్న షరతులతోనే భూములను అసైన్డ్ చేసినట్లు నిరూపించాల్సిన బాధ్యత అధికారులదేనని వ్యాఖ్యానించింది. అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై ఉన్న నిషేధం ఆ భూములకు వర్తించదని పునరుద్ఘాటించింది. 18/6/1954కి ముందు అసైన్ చేసిన భూముల విక్రయానికి సమర్పించే డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ అధికారులు స్వీకరించి తీరాల్సిందేనని, ఇందుకు సంబంధించి రావి సతీష్ కేసులో హైకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును రెవెన్యూ అధికారులంతా పాటించాలని తేల్చి చెప్పింది. భూముల రిజిస్ట్రేషన్కు ఎన్ఓసీ తప్పనిసరి చేయడానికి వీల్లేదని కూడా ధర్మాసనం అప్పట్లోనే స్పష్టం చేసిందని గుర్తు చేసింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామం సర్వే నెంబరు 177/Aలోని 0.66 సెంట్ల భూమిని ప్రభుత్వానిదిగా పేర్కొంటూ 2008లో పెనమలూరు ఎంఆర్ఓ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను హైకోర్టు రద్దు చేసింది. ఆ భూమి రిజిస్ట్రేషన్ ను నిరాకరించడాన్ని తప్పుపట్టింది. ఈ భూమి విక్రయానికి సంబంధించిన డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయాలని పడమట సబ్ రిజిస్టర్ను ఆదేశించింది ధర్మాసనం. కానూరులోని సర్వే నంబర్ 177Aలోని 1.64 ఎకరాల భూమిని 1942లో నల్లూరు వెంకటస్వామి అనే వ్యక్తికి అసైన్డ్ కింద కేటాయించారు. ఇందులో 0.66 సెంట్లను ఆయన వారసులైన సత్యానందం రత్నమ్మ నుంచి 1966లో ఉప్పలపాటి రాజారత్నం అనే మహిళ కొన్నారు. తర్వాత ఆమె కుమారుడు బలరాంకు వారసత్వంగా వచ్చింది. అతడు భూమిని అమ్మేందుకు బలరాం ప్రయత్నించారు. సబ్ రిజిస్టర్ను సంప్రదించగా ఎన్ఓసీ తేవాలని కోరారు. బలరాం పెనమలూరు ఎంఆర్ఓ వద్దకు వెళ్లగా ఆ భూమి ప్రభుత్వానిదని, ఎవరికి అమ్మడానికి వీల్లేదని 2008లో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ బలరాం 2009లో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ గుణరంజన్ ఇటీవల తుది విచారణ చేపట్టారు. బలరాం తరపు లాయర్ వాదిస్తూ వెంకటస్వామికి ఇచ్చిన భూమిలో 0.66 సెంట్లను అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధం చట్టం రాకముందే రాజారత్నం కొన్నారని కోర్టుకు తెలిపారు. అసైన్మెంట్ ఉత్తర్వుల్లోనూ అన్యాక్రాంతం చెయ్యరాదన్న షరతు లేదన్నారు. అధికారులు ఏకపక్షంగా ప్రభుత్వ భూమి అంటున్నారని వివరించారు. ప్రభుత్వ న్యాయవాది శ్రావణి వాదనలు వినిపిస్తూ వెంకటస్వామికి 1942లో భూమిని అసైన్ చేసినట్లు పిటిషనర్ ఆధారాలు చూపటం లేదన్నారు. కాబట్టి 18/6/1954కి ముందు అసైన్ చేసినట్లు భావించడానికి వీల్లేదని తెలిపారు. భూమిని అన్యాక్రాంతం చేయవచ్చన్న షరతు లేదని చెప్పలేమన్నారు. 1966లో వెంకటస్వామి వారసుల నుంచి కొన్నప్పటికీ 1977లో తీసుకొచ్చిన అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిషేధ చట్టం వర్తిస్తుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ ధర్మాసనం అసైన్డ్ భూమి అన్యాక్రాంత నిషేధ చట్టం పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. తహసీల్దార్ ప్రొసీడింగ్స్ ను రద్దు చేస్తున్నట్లు తీర్పునిచ్చారు. బలరాం సమర్పించిన డాక్యుమెంట్ ను రిజిస్టర్ చేయాలని సబ్ రిజిస్టర్ ను ఆదేశించారు.